హాయ్ అండి, నేను మీ ఉమారెడ్డి. అందరూ బాగున్నారా? చూసారా, ఇది మా విలేజ్. ఎంత గ్రీనరీ, అసలు పల్లె అందాలకి హద్దులు ఉండవు. నేచర్ ఎంత అందంగా ఉంటుందంటే అది ఎవరో తీర్చిదిద్దినట్లే ఉంటుంది. కాకపోతే నేచర్లో ఉండే అందాలని ఎవరూ రీప్లేస్ చేయలేము. అంత అందంగా ఉంటుంది. ఇంత గ్రీనరీ అనేది వర్షం పడింది కాబట్టి ఎంతో బాగుంది, ఇంకా ప్లెజెంట్గా. ఇప్పుడంతా వరి సీజన్ కదా, ఇక్కడంతా చాలా వరకు నాటారు. కొంచెం ఇప్పుడిప్పుడే నారు పోసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నాటి 2 days అయినట్టుంది. నారు పోసిన వాళ్ళ పరిస్థితులు ఎట్లా మరి? ఇది ఫుల్గా ఉంది కదా నీళ్ళు. ఇట్లా పైరులో నీళ్ళు ఉంటే ఏమవదు, కానీ నారులో నీళ్ళు ఉంటే మొలక రావు కదా, అవి అట్లే ఒడ్లు పనికి రాకుండా పోతాయి. ఏమవుతుందో మరి వాళ్ళందరికీ పైరు ఏమవ్వకుండా వాళ్ళందరూ నష్టపోకుండా ఉండాలని కోరుకుందాం. ఇంకా ఇది చూసారు కదా, ఇది పాపనాయుడుపేటకు వెళ్ళడానికి మెయిన్ రూట్. ప్రస్తుతానికి నడిచి వెళ్ళొచ్చు, బైకులు కూడా వెళ్తున్నాయి. కొంచెం వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఇది ఎంతవరకు ఉంటుందనేది నమ్మకం లేదు. కానీ ఇది ఒక్కటే రూట్ కాదు, ఇంకొక రూట్ కూడా ఉంది. ఇదైతే 1 kilometer, అంటే ఒక 5 minutes అట్లా మనకు జర్నీ సరిపోతుంది. కానీ ఇంకొక రూట్ అనేది 3 kilometers అలా వస్తుంది. చూద్దాం అది కూడా. నక్కలవాగు, ఇది నక్కలవాగు ఫుల్గా అసలు పైకి వచ్చేసాయి నీళ్ళు. ఇది పాపనాయుడుపేట ఇంతకుముందు మనం చూసిన రూటు. ఆ బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుంది మా ఊరి రూటు. ఇది ఇంకొక రూట్ అనమాట పాపనాయుడుపేటకి. ఈ రూట్లో వెళ్తే 3 kilometers పడుతుంది. చూసారు ఎంత ఫ్లాట్గా ఉన్నట్టుందో. కానీ అక్కడ సిమెంట్ రోడ్ తర్వాత మట్టి వస్తుంది. నిన్న వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఆ మట్టి అంతా గుంతలు పడిపోయింది. ఇలా దీన్ని నమ్మి మోసపోయాం అనమాట, ఎంత ఫ్లాట్గా ఉందని. మా వారు వెళ్ళారు, బండి దిగేసింది. వాటర్ కూడా ఫుల్గా ఉండడం వల్ల చూసారా బండి పరిస్థితి అయితే ఇది. ఫోన్ కూడా పడిపోయింది. ఫోన్ పరిస్థితి చూడాలి, ఇంకా ఇప్పటికైతే వర్క్ అవ్వట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.